హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధానమైన వార్తాపత్రికలు, వాటిలో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను నేను ఉన్నట్టు అనలైజ్ చేస్తాను. చివరి వరకు చూడండి. మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మ్యాక్సిమం కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి. అంటే యాక్చువల్లీ మనది ఎంటర్టైన్మెంట్ ఛానల్, లేదంటే కామెడీ ఛానల్, లేదంటే ఇంకేదో ఛానల్ అయితే మనం ఇప్పటి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్కి వెళ్ళే వాళ్ళం. పొలిటికల్ కంటెంట్, అందులో సెన్సిటివ్ కంటెంట్ కాస్త నిష్కల్మషంగా, నిష్కర్షగా ఉన్నట్టు నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా చెప్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి 1-2 సార్లు చాలామంది ఆలోచిస్తారు ఇటువంటి ఛానల్ని. అయినా సరే 3,52,000 మంది సబ్స్క్రైబ్ చేశారంటే ఖచ్చితంగా అది మీ గొప్పతనం. ఇంకా ఎక్కువ మంది కావాలి కాబట్టి వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఫస్ట్ ఇది చూద్దాం. హోంమంత్రి అమిత్ షా గారు ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పీఎం సీఎంలు జైళ్ళ నుంచి పాలిస్తారా, విలువల స్థాయి పెంపునకే రాజ్యాంగ సవరణ బిల్లు, అంటే 30 రోజుల పాటు జైల్లో ఉంటే 31వ రోజు పదవి కోల్పోతారనే బిల్లు ఉంది కదా, ఆ బిల్లుని సమర్థించుకుంటూ హోంమంత్రి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. నిస్సిగ్గుగా కారాగారాల నుంచి పాలించే సంస్కృతి 2 ఏళ్లుగా మొదలైంది. సోహ్రాబుద్దీన్ కేసులు కొట్టివేసే వరకు నేను ఏ పదవి తీసుకోలేదు. నాడు లాలూను రక్షించడానికి మన్మోహన్ సింగ్ ఆర్డినెన్స్ తెచ్చారు. దాన్ని ఎందుకు చించేశారో రాహుల్ చెప్పగలరా అని అమిత్ షా గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలకమైన అంశాలను ఈనాడులో ప్రచురించారు. సాధారణంగా ఏ బిల్లు తీసుకొచ్చినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆర్డినెన్స్ తీసుకున్నా దానిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఆ బిల్లు తీసుకొచ్చిన పక్షాలు ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే చెప్తారు, బిల్లును వ్యతిరేకించే వాళ్ళు ఓన్లీ నెగిటివ్ మాత్రమే చెప్తారు. ఆ రెండింటినీ తక్కడ వేసి ఏది ఎక్కువ ఉండాలి అనేది మనం చెప్తే మాత్రం ఒకటి మాత్రం నిజం. బీజేపీ గడిచిన 11 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న తీరును చూస్తుంటే ఆ బిల్లు, బీజేపీ తీసుకురాబోతున్న బిల్లు మరింత వాషింగ్ మిషన్లా ఉపయోగపడుతుంది. అంటే ఎవరైనా రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ మీద కక్ష సాధించడానికి, వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ పదవులు ఓడగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఈవెన్ గతంలో కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సిబిఐని, ఈడీని ఎలాగైతే వాడుకున్నారో అంతకు మించి వీళ్ళు వ్యవస్థలను వాడుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు తీసుకొచ్చే బిల్లు రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎంలను గడగడ వణికిస్తుంది. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా వణుకుతారనమాట. సో అందుకే వీళ్ళ వెర్షన్ వీళ్ళు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, బీజేపీ వెర్షన్, ఎన్డీఏ వెర్షన్ చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కాక, కానీ వ్యతిరేక వెర్షన్కే కొంచెం ఇక్కడ హై ప్రయారిటీ ఉంటుంది. రాజకీయ కక్ష సాధింపునకు ఆ బిల్లు ఉపయోగపడుతుంది అనేది వాస్తవం. సో దీంతో చాలామంది బీజేపీ అభిమానులు, ఎన్డీఏ అభిమానులు, లేదా చాలామంది సోకాల్డ్ మేధావులు, లేదా అది మంచిదే కదా, అవినీతి పరులు భరతం పడుతుంది కదా. ఎస్, అవినీతి పరులు భరతం పడుతుంది, అవినీతి పరులను అరెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, అవినీతి పరులు రాజకీయంగా పరిపాలించకూడదు అనే దానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం కక్ష సాధింపునకు కూడా ఉపయోగపడుతుంది, లొంగ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, వాషింగ్ మెషిన్లో వేసి క్లీన్గా బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 25 మంది రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు, సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేస్తే అందులో 23 మంది బీజేపీలో జాయిన్ అయ్యారంటే చూసుకోండి ఇంకా. సో అందుకే అది అలా ఉంది. తర్వాత నక్సలిజం మరో 20 ఏళ్ళు సాగడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పే కారణం అని మరోసారి అమిత్ షా గారు ధ్వజమెత్తారు. అసలు నక్సలిజం దేశంలో పెరగడానికి, ఆ సుదీర్ఘకాలం ఉండడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పే కారణం అని చెప్పి అమిత్ షా గారు మరోసారి చెప్పారు. ఈవెన్ ఈ ఆరోపణకు సుదర్శన్ రెడ్డి గారు వివరణ ఇచ్చినప్పటికీ ఆయన తీర్పు కాపీ చదవాలి, ఆ తీర్పు బెంచీలో నేను ఒక్కడనే లేననేది కూడా తెలుసుకోవాలి అని సుదర్శన్ రెడ్డి గారు వివరణ ఇచ్చినప్పటికీ అమిత్ షా గారు మరోసారి అదే తరహా కామెంట్ చేశారనమాట. సో అది ఈనాడులో హైలైట్ చేశారు. ఇక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతూ IIIT, నీట్ విద్యా సంస్థల్లో ర్యాంకులు, సీట్లు సాధించిన విద్యార్థులు 55 మందిని తన వద్దకు పిలిపించుకొని ఆ 55 మందికి కూడా తలో ₹1,00,000 చొప్పున ప్రోత్సాహకాలు అందించారనమాట. ప్రపంచంతో పోటీ పడండి, భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోండి, మెరుగైన విద్యను అందించేందుకు ఎంత ఖర్చుకైనా సిద్ధం, విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం, ఐఐటి, నీట్లకు ఎంపికైన 55 మందికి అభినందన, ప్రోత్సాహకంగా 1,00,000 చొప్పున అందజేత, కొత్తగా 7 ఐఐటి, నీట్ శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశం. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతూ ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీటు సాధించడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి వీళ్ళందరూ మట్టిలో మాణిక్యాలు.
అని చెప్తూ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఈ ఏడాది కొత్తగా 7 ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. సో ఇది బ్యానర్లో వేశారు. అలాగే నిన్న మంత్రి నాదెళ్ల మనోహర్ గారు విజయవాడలో స్మార్ట్ రేషన్ కార్డులు అందించారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులు అంటే ఇన్నాళ్ళు మనకు రేషన్ కార్డు ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇప్పుడు రేషన్ కార్డు మన పాన్ కార్డు, మన ఏటీఎం కార్డు అంత సైజులోనే ఉంటుంది. దానికి ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్ను స్కాన్ చేస్తేనే మనం సరుకులు తీసుకోవచ్చు. సో రేషన్ దుర్వినియోగానికి అది ఉపయోగపడుతుంది అని నాదెళ్ల మనోహర్ గారు నిన్న చెప్పారు. సాంకేతికత వినియోగంతో రేషన్ సరుకుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడలోని వరలక్ష్మి నగర్లో సోమవారం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు అని చెప్తూ ఈ కార్డులు ఇవన్నీ కూడా చూపించారన్నమాట. ఇక 2 సుప్రీంకోర్టు కొలేజియం సిఫార్సులు ఒకసారి మనం చూడొచ్చు. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రమేష్, కోల్కతా నుంచి జస్టిస్ శుభేందు సామంత సైతం. సో మన రాష్ట్ర హైకోర్టులో ఆల్రెడీ 3 న్యాయమూర్తులు ఉన్నారు. మరో 3 మన రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు కొలీజియం నిన్న సిఫార్సు చేసింది. దీనికి కేంద్రం రాష్ట్రపతి ఆమోదం తెలిపితే వచ్చేస్తారనమాట. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ పంచోలి కొలీజియం సిఫార్సు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మానుభాయ్ పంచోలి పేర్లను సిఫార్సు చేయాలని అఖిల భారత న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ 2 కీలకమైన అంశాలు ఇవి పక్కన పెడితే ఇక ప్రమాదకరంగా 352 వంతెనలు ఉన్నాయంటండి. మన రాష్ట్రంలో 352 ఆర్ఎండ్బి వంతెనలు ప్రమాదకరంగా కూలిపోయే దశలో ఉన్నాయి అని ఆర్ఎండ్బి శాఖ గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 57 వారధులు పాక్షికంగా సురక్షితం కావు. ఆర్ఎండ్బి ఇంజనీర్ల తనిఖీల్లో వెలుగులోకి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎండ్బి రహదారుల్లోని 352 వంతెనలు ప్రమాదకరంగా ఉన్నట్టు, 1057 వంతెనలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నట్టు, 6609 వంతెనలు సురక్షితంగా ఉన్నట్టు ఇంజనీర్ల తనిఖీల్లో గుర్తించారంట. ఇక వినాయక చవితికి పందిళ్లకు ఉచిత విద్యుత్ అండి. దుర్గాదేవి మండపాలకు ఇవ్వాలని నిర్ణయం మంత్రి నారా లోకేష్ వెల్లడి. సో వినాయక చవితి సందర్భంగా ఎక్కడ మండపాలు పెట్టినా సరే ఉచిత విద్యుత్ వస్తుంది. దీనివలన ప్రభుత్వం ఒక 25 కోట్ల వరకు మండపాలకు బహుమతిగా ప్రభుత్వం తరపున బహుమతిగా ఇస్తున్నట్టే. అలాగే దుర్గాదేవి మండపాలు ఎక్కడ ఏర్పాటు చేసినా ఉచిత విద్యుత్ ఇస్తారు. మీరు జస్ట్ అప్లై చేసుకుంటే, విద్యుత్ శాఖకు అప్లై చేసుకుంటే చాలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా హార్బర్ తేవాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. వచ్చే ఏడాదికి 4 అందుబాటులోకి తేవాలని నిర్ణయం. రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం. ఇక మరింత వేగంగా పనులు. మనకి ఆల్రెడీ హైవేలకి కొదవలేదు. మన రాష్ట్రంలో హైవేలు ఉన్నాయి. అలాగే రైల్వే మార్గాలు కూడా బాగానే ఉన్నాయి. సీ పోర్టులు కూడా బాగానే వస్తే లాజిస్టిక్స్, రవాణా సౌకర్యం ఇంకాస్త ఈజీ అవుద్ది, మెరుగు అవుద్ది. దానివలన ఏదైనా పరిశ్రమ రావాలంటే వాళ్ళు ఫస్ట్ చూసేది నీళ్లు అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఈ 2 చూస్తారు. నీళ్లు దగ్గరలో అందుబాటులో ఉన్నాయా లేవా, అలాగే ట్రాన్స్పోర్టేషన్కు ఈజీ వేస్ ఉన్నాయా లేదా అనేది చూస్తారు. ఈ 2 ఉంటే పరిశ్రమలు ఖచ్చితంగా వస్తాయి. సో ఇక్కడ పోర్టులు తీసుకురావడం, వాటిని నేషనల్ హైవేలకు అనుసంధానించడం అనేది చాలా మంచి విషయం. నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టుల పనులను వేగంగా అభివృద్ధి చేసి 2026 నాటికి వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆలోగా పోర్టులను అనుసంధానిస్తూ రోడ్డు, రైలు మార్గాల కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. పొరుగు రాష్ట్రాలకు పోర్టు సేవలు విస్తరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికోసం తెలంగాణ, ఒడిశాల్లో డ్రై పోర్టులు ఏర్పాటు చేసి అక్కడ నుంచి పోర్టులను అనుసంధానించే ప్రతిపాదనలు రూపొందించింది. సముద్ర తీరం వెంట ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు ద్వారా మొత్తంగా 20 పోర్టులను అందుబాటులోకి తేవాలనేది ప్రభుత్వం ఆలోచన అని చదవడానికి, వినడానికి, చూడడానికి చాలా బాగుంది వార్త. సాధ్యమైన త్వరగా ఇంప్లిమెంట్ అవ్వాలని కోరుకుందాం. ఏమంటారు? ఉచిత బస్సులకు లైవ్ ట్రాకింగ్. స్త్రీశక్తి పథకం విజయవంతమైంది. సహకరిస్తున్న మహిళలకు ధన్యవాదాలు సీఎం చంద్రబాబు.
సో ఉచిత బస్సు స్త్రీశక్తి పథకం సద్వినియోగమైంది, మహిళలు ఉపయోగించుకుంటున్నారు, అవసరం ఉంటేనే వెళ్తున్నారు, అలాగే 13 జిల్లాల్లో 100% ఆక్యుపెన్సీ ఉంది అని సీఎం గారు నిన్న ఆ ఉచిత బస్సు పథకం మీద రివ్యూ చేశారు. అవసరం ఉంటేనే ప్రయాణిస్తున్నారు అనేది ఒక 90% అవసరం ఉంటేనే వెళ్తున్నారు, 10% మాత్రం సిల్లీ రీజన్స్తో వెళ్తున్నారు అనేది ఒక టాక్ ఉంది. మొన్నే ఒక అమ్మాయి సెల్ఫీ వీడియో కూడా చేసింది. వాళ్ళ అత్తగారికి ఏదో ఇష్టమని పుట్టింటికి వెళ్ళి తీసుకొస్తుంది, ఏదో కరివేపాకు పొడి, మునగాకు పొడి, ఏదో పొడి వాళ్ళ అత్తగారికి ఇష్టమంట. సో పుట్టింటికి వెళ్ళి తీసుకురావడానికి నేను బస్సు ఎక్కుతున్నాను అని చెప్పి ఒక రీల్ చేసింది ఆ అమ్మాయి. అలా కొన్ని సెటైరికల్గాను ఫన్గాను ఉంటున్నాయి. అండ్ కొన్ని అవసరం లేకపోయినా వెళ్తున్నారు ఒక 10%. ప్రభుత్వానికి ఆర్థిక భారమైన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మహిళలకు చేయూతనిచ్చేందుకు స్త్రీశక్తి పథకం ప్రారంభించినట్టు చెప్పాం. దానికి అనుగుణంగానే మహిళలందరూ ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు, అవసరం ఉంటేనే ప్రయాణిస్తున్నారు. స్త్రీశక్తి విజయవంతానికి సహకరిస్తున్న మహిళలకు ధన్యవాదాలు. భవిష్యత్తులోనూ ఇలాగే సహకరించాలని కోరుతున్నా. ఓకే, సహకరిస్తారు. ఆందోళన వద్దు, యూరియా వస్తోంది. ఒడిశా పోర్టు నుంచి ఒకసారి దీని మీద మీరు కామెంట్ చేయండి. నిజంగా అవసరం ఉంటేనే ప్రయాణిస్తున్నారా? ఒకసారి మీకు తెలిసిన మీ పక్కింటోళ్ళో, ఎదురింటోళ్ళో, మీ ఊర్లో వాళ్ళు, మీ బంధువులు ఎవరో ఒకరు ట్రావెల్ చేస్తారు కదా, ఉచిత బస్సులో తిరిగే ఉంటారు కదా, అవసరం ఉంటేనే తిరుగుతున్నారా, అనవసరంగా కూడా తిరుగుతున్నారా అనేది ఒకసారి వీలైతే కామెంట్ చేయండి. ఆందోళన వద్దు, యూరియా వస్తోంది. ఒడిశా పోర్టు నుంచి 10,800 టన్నులు కేటాయించిన కేంద్రం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. 10,800 టన్నులు ఏ మూలకు వస్తుంది గురువు గారు? కనీసం 50,000 టన్నులు కావాలి మాస్టారు. నాడు సినిమా సెట్టింగును మరిపించేలా జగన్మాయ, నేడు కృష్ణా జలాల విడుదలతో సంతోషం వ్యక్తం చేస్తున్న స్థానికులు. నిజమండి, ఈ విషయంలో వైసీపీ వాళ్ళు హర్ట్ అయితే హర్ట్ అవ్వచ్చు, కానీ నిజంగా నీళ్ళు ఇవ్వడం వేరు, నీళ్ళు ఇచ్చినట్టు షూటింగ్ చేసి యాక్ట్ చేసి ప్రమోట్ చేసుకోవడం వేరు. వైసీపీకి టీడీపీకి తేడా అదే, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అదే. 2024 ఫిబ్రవరిలో, అంటే 2024 ఎన్నికలకు 2 నెలల ముందు ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కుప్పానికి నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్ళు ఎలా ఇచ్చారు తెలుసా? అప్పటికప్పుడు ఒక సినిమా షూటింగ్ లాగా సెట్టింగ్ వేసి ఆ పక్కన హంద్రనేవా కాలువలో నీళ్లుంటే ఆ నీటిని దీనిలో తోడి నీళ్ళు ఇచ్చామని ప్రమోట్ చేసుకున్నారు వాళ్ళ మీడియాలో. నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం శ్రీశైలం నుంచి నీళ్లు తరలించారు. 738 కిలోమీటర్ల నుంచి ఇప్పుడు నీళ్ళు వచ్చాయి. దానికి దీనికి అంత తేడా ఉంది. ఆ తేడాను ఆంధ్రజ్యోతిలో ఇంకా క్లియర్గా రాశారు. ఇదిగోండి, నాడు జగన్మాయ, నేడు నిజమాయే. కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ. ఎన్నికల ముందు జగన్ మాయా జలాలు, ఉత్తుత్తి గేటు పెట్టి నీటి విడుదల నాటకం, 20% పనులు పూర్తి చేయకుండా మోసం. కుప్పం కాలువపై చంద్రబాబు దృష్టి, ఏడాదిన్నరలోనే శరవేగంగా పనులు. ఇదిగోండి, అప్పుడు మాయ 2024 ఫిబ్రవరి 24న రామకుప్పం మండలం రాజుపేట వద్ద ఉత్తుత్తి గేటు పెట్టి జగన్ నీళ్లు విడుదల చేశారు. ఆ గేటును మరుసటి రోజునే జేసీబీతో ఇలా ఎత్తేశారు. అది సినిమా షూటింగ్. ఈరోజు చూడండి, అదే మాయాజలాలు ఇచ్చిన అదే రాజుపేట వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్తో నిండుగా పారుతున్న కృష్ణా జలాలు. సోమవారం కుప్పం నియోజకవర్గంలో పరమ సముద్రం చెరువుకు చేరుతున్న కృష్ణా జలాల్లో జనం సంబరాలు. నీళ్లు ఇచ్చినట్టు యాక్ట్ చేయడానికి, నిజంగా నీళ్ళు ఇవ్వడానికి తేడా అదే. ఆ తేడానే వైసీపీ, ఆ తేడానే టీడీపీ అన్నమాట. ఆ రెండు పార్టీలకు ఉన్న తేడా అదే, ఆ ఇద్దరు నాయకులకు ఉన్న తేడా అదే. అందుకే వైసీపీ ఇక్కడ ఉంది, టీడీపీ అక్కడ ఉంది ప్రస్తుతం. ఫేక్ ప్రచారాలే కాదు, ఫేక్ గేట్లు, ఫేక్ నీళ్లు కూడా. ఇది వైఎస్ జగన్ మాయ. చంద్రబాబు నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చాం అని చెప్పుకోవడానికి సీఎం హోదాలో జగన్ పెద్ద మాయ చేశారు. గతేడాది ఎన్నికల ముందు ఉత్తుత్తి గేట్లు పెట్టి నీటిని ఎత్తిపోశారు. సరిగ్గా ఏడాదిన్నరలో చిత్రం మారిపోయింది. కుప్పం కాలువలకు జలకలు వచ్చింది, మాయ లేదు, మోసం లేదు. హందర్నేవా కాలువలోకి కృష్ణా జలాలు గలగలా ప్రవహించాయి. కుప్పం నియోజకవర్గ దశాబ్దాల కళ నెరవేరింది. ఆ ప్రాంతానికి కృష్ణా నీళ్ళు వచ్చాయి. సో ఇది దీని మీద నేను ఒక వీడియో చేశాను. అసలు కుప్పం నియోజకవర్గానికి నీళ్లు రావడానికి ఎన్ని కిలోమీటర్ల నుంచి ఏ విధంగా తీసుకొచ్చారని చేశాను. వీలైతే ఆ వీడియో చూడండి. ఇందులో ఎక్కడ అతిశయోక్తుల్లో నిజమైన అద్భుతమైనది కుప్పానికి కృష్ణా జలాలని. ఇది 1,18,000 వ్యూస్ వచ్చాయి. వీలైతే ఆ వీడియో చూడండి. అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దానికి ఏ విధమైన వర్క్స్ చేశారు, కుప్పం నియోజకవర్గానికి ఎంతవరకు బెనిఫిట్ అది అనేది చెప్పానమాట ఆ వీడియోలో. ఆంధ్రజ్యోతిలో కరెక్ట్గా రాశారు, ఈనాడులో కూడా రాశారు. ఇక ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశాలు. మంత్రి నాదెళ్ల మనోహర్. పలు పరిశ్రమలకు ఈఈపిసి అవార్డులు.
క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తా. మంత్రి సంధ్యారాణి తనపై పనిగట్టుకుని ఒక ఛానల్ దుష్ప్రచారం చేస్తోందని తక్షణమే క్షమాపణలు చెప్పకుంటే వేసేయాలండి. పరువు నష్టం దావా వేస్తానని వెంట వేసేయండి పర్లేదు. నర్సింగ్ కోర్సు ప్రవేశాల్లో సంస్కరణలు ఓకే. నిండుకొండల జలాశయాలు ఇప్పటికే ఆయకట్టుకు 130 టీఎంసీల నీటి సరఫరా ఓకే. జన ఔషధి స్టోర్లతో బీసీలకు ఉపాధి 1,63,00,000 కుటుంబాలకు వైద్య బీమా. ఆరోగ్య రథంతో సంచార వైద్య సేవలు, ఉచిత వైద్య పరీక్షలు. అమరావతిలో నేచురోపతి వర్సిటీ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఓకే. చేశారా? సమీక్ష చేశారా? చెప్పారా? ఇవన్నీ మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ వైద్య ఆరోగ్య శాఖ మీద సమీక్షలో ఈ పాయింట్లు ఏమీ ఉండవు. వరద ప్రవాహాలతో ప్రాజెక్టులను నింపండి. రాయలసీమలో చెరువులన్నీ కలకల్లాడాలి సీఎం చంద్రబాబు. ఏ యాంటీబయాటిక్ వాడాలి? సూచించే పరికరం సిద్ధం, 3 గంటల్లోనే ఫలితం. ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ పరిశోధకుల ఆవిష్కరణ. మనకి జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, కఫం పట్టినా, ఒళ్ళు నొప్పులున్నా, దెబ్బ తగిలినా ఏవైనా యాంటీబయాటిక్ ఇస్తారు. కానీ ఏ బాడీకి ఏ యాంటీబయాటిక్ సెట్ అవుద్ది, ఏ కాంబినేషన్ సెట్ అవుద్ది, సో ఎటువంటి సమస్యకి ఏది సెట్ అవుద్ది అనేది తెలుసుకోవడం కష్టం. దాన్ని తెలుసుకోవడానికి ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ పరిశోధకులు ఒక పరికరాన్ని సిద్ధం చేశారంటండి. ఆ పరికరం మన శరీరాన్ని స్కాన్ చేసి టెస్ట్ చేసి 3 గంటల్లోనే ఒక ఫలితం ఇస్తారు. ఇదిగో ఈ బాడీకి ఈ యాంటీబయాటిక్ వాడాలి అని. రోగుల్లోని బ్యాక్టీరియా, వైరస్లను నిరోధించేందుకు వాడే మందుల ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు పెరిగి తీవ్రత కాస్త మరణాలకు దారితీస్తుంది. ఈ తీవ్రతను యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటున్నారు. రోగ కారకాలని గుర్తించేందుకు చేసే పరీక్షలు, వాటి పరికరాలు ఖరీదుతో కూడుకొని ఉంటున్నాయి. ఇందుకు పరిష్కారం చూపాలని WHO సైతం పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ పరిశోధకులు కొత్త ఆవిష్కరణ చేశారని చెప్తున్నారు. ఏమంటే వైద్యం ఎంత ఆధునికత ఉన్నా, వైద్యంలో ఎంత సాంకేతికత వచ్చినా మనకి కొన్ని సమస్యలు వస్తే మనం ఎంత డబ్బు పెట్టినా పరిష్కారం కానివి కొన్ని ఉంటాయి. సో నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న అటువంటి సమస్య ఒకటి ఉందన్నమాట. నేను ప్రత్యక్షంగా ఉదాహరణ. సో మనం ఎంత ప్రయత్నించినా సరే కొన్ని సమస్యలు తీరం. ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా సరే దాన్ని తీర్చలేరు, ఎంత నిపుణుడైనా. అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను కాబట్టి చెప్తున్నా. సో ఏదైనా రోగం కానీ, ఏదైనా క్రానిక్ డిసీజ్ కానీ రాకుండానే ఉండాలి. వస్తే మరణం వరకు అది ఉంటుంది అనేది ఫిక్స్ అయిపోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ అనుభవం కొద్దీ తెలుస్తాయి మనకి. ఇక రఘురామపై కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు. తనపై దాడి చేశారని 2022లో కేసు పెట్టిన ఏపీ కానిస్టేబుల్ కొట్టేయవచ్చంటూ తాజాగా అఫిడవిట్. ఎమ్మెల్సీ జయమంగళ పిటిషన్ విచారణ 30వ తేదీకి వాయిదా. సరే, ఇక సూళ్ళూరుపేటలోనూ అరుణ నేర సామ్రాజ్యం. ఏమండి, విజయవాడలోనే ఉన్నప్పుడు సొంత నియోజకవర్గంలో ఉండకుండా ఉంటుందా? ఆమె నేర సామ్రాజ్యం విజయవాడలోనే ఉందంట. విజయవాడలోనే ఎవరినో బెదిరించారంట సెటిల్మెంట్లకి. ఇంకా సొంత నియోజకవర్గంలో ఉండదా? లేడీ డాన్ నిడిగుంట అరుణ సెటిల్మెంట్లు దందాలు తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గంలోనూ బయటపడుతున్నాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన ఆమె పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసులతో కలిసి నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్టు వెలుగులోకి వచ్చింది. ఆమె సూళ్ళూరుపేట అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. కాబట్టి ఆమెది కోవూరు అయినప్పటికీ అక్కడే సొంత నియోజకవర్గంగా ఉంటారు. తెదేపా కార్యాలయ స్థలం లీజు 99 ఏళ్లకు పెంపు. ఓకే, పక్కన పెడదాం. సాక్షికి వెళ్దాం. సాక్షి మన గుండెంతా సాక్షి గురించి కొట్టుకుంటుంది. మానవత్వం లేదా ఏమిటి కక్ష? రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగుల నిరసనలు, బైఠాయింపులు, అర్జీలు. కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు ఓడగొట్టి మా ఉసురు పోసుకుంటారా? రీవెరిఫికేషన్ పేరుతో అడ్డగోలుగా కోతలు, ఏరువేతలు. గతంలో ఇదే వైద్యులు ఇచ్చిన సర్టిఫికేట్లు కూడా ఇప్పుడు ఎందుకు పనికిరావు? వీల్ చైర్లలో కాలపై దెక్కుంటూ ఆసుపత్రులు, కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరగగలం? నేను ఒప్పుకుంటా. ఈ సమస్యను సాక్షి రాయడాన్ని మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే సమస్య తీవ్రత అలా ఉంది. వికలాంగులకు శల్య పరీక్ష, దివ్యాంగులకు శల్య పరీక్ష. పాపం కొన్ని వీడియోలు చూస్తుంటే నాకే మనసు తరుక్కుపోతుంది, గుండె తరుక్కుపోతుంది. ఎంత ఇబ్బంది పడుతూ వాళ్ళ హాస్పిటల్స్కి వస్తున్నారో తెలుసా? వీలైతే టీడీపీ వాళ్ళు, ఈ వార్తను వ్యతిరేకించే వాళ్ళు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి, లేదా సదరన్ కేంద్రాలకు వెళ్ళండి. అక్కడ వికలాంగులు నానా ప్రయాసపడుతూ, నానా ఇబ్బందులు పడుతూ 50-60 కిలోమీటర్ల దూరం నుంచి దేక్కుంటూ, పాక్కుంటూ ఎంత కష్టపడి రావాలండి పింఛన్ నిలబెట్టుకోవడానికి? వాళ్ళకెందుకు ఈ పరీక్షలు? కళ్ళెదురుగా చూస్తే కనిపించట్లేదా వాళ్ళ వైకల్యం? వాళ్ళకు కూడా పరీక్షలు ఇస్తున్నారు. కాబట్టి సాక్షిలో ఈ వార్త రాయడం అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. సో ఇటువంటి వార్తలు సాక్షిలో రాస్తే మనం అప్రిషియేట్ చేయాలి, విమర్శించకూడదు.
పనికిమాలిన వార్తలు రాస్తారు చూసారా, ఒక్కోసారి సిల్లే అబద్ధాలు, అప్పుడు తిట్టాలి. సరే పక్కన పెట్టేస్తే త్వరలో MiG-21కు బై బై. 62 ఏళ్లుగా భారత వైమానిక దళానికి వెన్నెముక అందించిన MiG-21 యుద్ధ విమానాలకు భారత వైమానిక దళం బై బై చెప్పనుంది. ఓకే, ఇక మళ్ళీ జస్టిస్ మానవేంద్ర రాయ్, జస్టిస్ రమేష్ మళ్ళీ రాష్ట్ర హైకోర్టుకు. ఓకే, బార్ల లైసెన్సులో సర్కారు దొంగాట, ఖజానాను కొట్టి టీడీపీ సిండికేట్కు పెట్టేలా ప్రభుత్వం అడుగులు, దరఖాస్తులు ఎవ్వరూ దాఖలు చేయకుండా వారి ద్వారా ఎత్తులు, మొత్తం 840 బార్లలో ఇప్పటి వరకు 45 బార్లకే దరఖాస్తులు, అస్మదీయులకు లాభాల మార్జిన్ పెంచేందుకు పకడ్బందీగా స్కెచ్. నాయన మీరు వేసుకోవచ్చుగా బార్లకి, ఎవరు వేయట్లేదన్నప్పుడు మీకు ఆ వ్యాపారం వేసుకోవచ్చు కదా. సాక్షి రిపోర్టర్లో లేదంటే ఈ వార్త రాసిన వాళ్ళు సాక్షిలో ఉన్న బ్యూరో వాళ్ళు వేసుకోండి. ఎవరు వేయట్లేదంటే ఖాళీగా ఉందనే కదా అర్థం. మీరు దరఖాస్తు చేయండి, మీకు రాకపోతే ఎందుకు రాలేదనేది ఆర్టీఐలో అప్లై చేయండి, అప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి రాయండి. ఈ పనికిమాల ఏమంటారు దాన్ని, కల్పిత కథనాలు ఎందుకు? 2025 దోపిడీ కొట్టనే పునరావృతం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అని బార్ల లైసెన్సులకు మేము దరఖాస్తు చేయం, ఇతరులకు చేయనివ్వం. ఇది టీడీపీ సిండికేట్ రాష్ట్రంలో ప్రస్తుతం సాగిస్తున్న హైడ్రామా. ఇందులో మతలబు ఏంటంటే మద్యం విక్రయాల ద్వారా భారీ లాభాలు కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలకే ఈ పన్నాగం రచిస్తున్నారు. దరఖాస్తులు దాఖలు కాలేదు కాబట్టి లాభాల మార్జిన్ సిండికేట్ కోరినంతగా పెంచేందుకు తలగ్గాల్సి వచ్చిందని వారు పకడ్బందీగా ఆడుతున్న దొంగాట ఇది అని ఒక కల్పిత కథ రాశారు. తర్వాత ఏంటి, ఛార్జ్షీట్లో ఇన్ని తప్పుల వివరాలన్నీ అసంపూర్ణం, తప్పుల తడకలు, అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఛార్జ్షీట్ ఎలా దాఖలు చేస్తారు, FSL రిపోర్టులు దాఖలు చేయకుండా ఛార్జ్షీట్ ఎలా చెల్లుబాటు అవుతుంది, దారి మళ్ళీ అని చెబుతున్న 3,500 కోట్ల వివరాలు సరిగ్గా ఇవ్వాలి. అక్కడ కోర్టు అడిగింది ఏంటంటే 3,500 కోట్లు మీరు దారి మళ్ళీ అన్నారు, అవి ఏ విధంగా దారి మళ్ళాయి, ఎవరెవరు అకౌంట్లోకి వెళ్ళాయి, ఎవరెవరు దానికి కర్తలుగా ఉన్నారు అనేది మాకు వివరాలు టేబుల్ ఫార్మాట్లో ఇవ్వండి, ఏ అమౌంట్ ఏ పేరుతో ఏ అకౌంట్కి వెళ్ళింది అనేది టేబుల్ ఫార్మాట్లో ఇవ్వండి అని కోర్టు అడిగింది. దానికి ఇంత రాశారు సాక్షిలో, ఈనాడులో రాశారు ఆ వార్త, లోపల పేజీలో ఉంది, చూపిస్తా. ఇదిగో ఆ 3,500 కోట్లు ఎలా దారి మళ్ళాయి, పట్టిక రూపంలో వివరాలు సమర్పించండి, నిందితుల జాబితాలోని సంస్థల ప్రతినిధుల వివరాలు ఇవ్వండి, సిట్కు విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశం. దాన్ని వీళ్ళు ఇలా రాశారు. ఇక డాక్టర్ రోబో సర్జన్ అవతారం, బ్లేడ్ పట్టి శస్త్రచికిత్సలు చేస్తున్న రోబోలు భారత్లో ఇప్పటికే 1,50,000 సర్జరీలు పూర్తి. ఏంటి రోబో బ్లేడ్ పట్టి శస్త్రచికిత్సలు చేస్తుందా? వా, నా ముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా? హోంగార్డుపై జనసేన నాయకుడు దాడి, అదేమని అడిగిన కానిస్టేబుల్ పైన చిందులు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘటన. మరి అధికార మతం కొంత ఉంటుందిగా వాళ్ళకు కూడా. ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఎంత ఉన్నప్పుడు జనసేన వాళ్ళకి ఎంత కూడా ఉండదా? ఉండాలిగా, ఉంటుంది. సర్కార్పై ఆగ్రహం, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద విద్యార్థుల ధర్నా, రాజమహేంద్రవరంలో పోలీసు లాఠీచార్జ్. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం కలెక్టరేట్ ధర్నా దిగిన విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారని రాశారు. యూరియా కోసం అన్నదాత అగచాట్లు, రోడ్డెక్కిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రాయితీలు 1,200 కోట్లు విడుదల చేయాలంటూ ఆందోళన. మంగళగిరి టీడీపీ ఏపీఐఏసీ కార్యాలయాల ఎదుట ధర్నా, రాయితీలు ఇవ్వకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ప్రకటన. గత 5 ఏళ్లలో ఇవి అసలు జరిగాయా? ఈ ధర్నాలు, ఈ ఆందోళనలు, ఈ రాస్తారోకోలు ఇవి జరిగాయి గత 5 ఏళ్ళు? జరగల. ఎందుకంటే నొక్కి పెట్టారు, సప్రెస్ చేశారు, అణచివేశారు. కానీ ఈ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది, మీ సమస్యను మీరు రోడ్డెక్కి తెలియజేయండి, నిరసన వ్యక్తం చేయండి అని. సో అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. పారిశ్రామిక రాయితీలు 1,200 కోట్లు 2022 నుంచి ఉన్నాయి. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది, 2023లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది, ఆ ఎన్నికలు అయిపోయాక ఇస్తామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పారు. అప్పుడు దాదాపుగా 600 కోట్లు ఉన్న బకాయిలు ఇప్పుడు 1,200 కోట్లు అయ్యాయి. బలపడుతున్న ఉపరితల ఆవర్తనం. ఓకే, ఇక ఉసూరుమంటున్న ఉల్లి రైతులు. కర్నూలు మార్కెట్కి తెచ్చిన ఉల్లిలో నాణ్యత లేదనే సాకుతో వ్యాపారులు కొనుగోలుకు నిరాకరించడం రైతులను కలవరపాటుకు గురిచేసింది. మేము మందుబాబులు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వేపంజేరి రైతు భరోసా కేంద్రంలో కాంట్రాక్ట్ టీచర్ అని టీడీపీ కార్యకర్త మద్యం తాగిన వైనం బయటకు వచ్చింది. సుప్రీంకు 2 కొత్త జడ్జీలు. ఓకే, క్షమాపణలు ప్రదర్శించండి. దివ్యాంగులను ఎగతాళి చేయడం తగదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇన్ఫ్లుయెన్సర్లకు హితవు పలికింది. భారం పెరిగినా భరిస్తాం కానీ, అధిక పన్నులు భారం మోపినా భరిస్తాం కానీ దేశ స్వప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ తెగేసి చెప్పారు.
ఈడీ దాడి గోడ దూకిన ఎమ్మెల్యే. తృణమూల్ కాంగ్రెస్కి చెందిన ఎమ్మెల్యే కృష్ణ సహా వాళ్ళ ఇంట్లో ఈడీ దాడి జరగడంతో ఆయన ఇంటి గోడ దూకిన వెంటనే తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను పక్కన డ్రైనేజీలో పడేసి పారిపోయాడంట. డ్రీమ్11తో కటిఫ్. భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్షిప్ నుంచి ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ డ్రీమ్11 తప్పుకుందని బీసీసీఐ తెలిపింది. ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్. డ్రీమ్11 అనేది ప్యూర్లీ ఆన్లైన్ గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ సంస్థ. వాటి మీద నిషేధిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి, కేంద్రం ఆర్డినెన్స్ బిల్లు తీసుకొచ్చింది కాబట్టి డ్రీమ్11 తప్పుకుంది. ఇవన్నీ సాక్షుల అంశాలు. సెకండ్ పేజీకి వెళ్దాం. మానవత్వం లేదా ఏమిటి కక్ష? ఈ కథనాన్ని యాక్సెప్ట్ చేయాలి, ప్రభుత్వం పరిష్కరించాలి, సీరియస్గా తీసుకోవాలి. ఇక జస్టిస్ మానవేంద్ర రాయ్ ఏంటి ఛార్జ్షీట్లో ఇన్ని తప్పులా? ఇవన్నీ కూడా ఓకే. తర్వాత పేజీకి వెళ్దామా? రాజధాని తాగునీటి టెండర్లోనూ లాలోచి. పనులకు 2 ప్యాకేజీల కింద ADCL టెండర్ నోటిఫికేషన్ జారీ. మొదటి ప్యాకేజీ కాంట్రాక్టు విలువ 394.6 కోట్లు, 4.29% అధిక ధరతో 411 కోట్లు వేసిన NCC. రెండో ప్యాకేజీ కాంట్రాక్టు విలువ 361.34 కోట్లుగా అంచనా, 4.28% అధిక ధరతో 376.8 అంటే 376 కోట్ల 80 లక్షల కోట్లు వేసిన NCC. రెండు NCCకే ఇచ్చారమ్మా, కాకపోతే విభజించారా? NBపై వేటుకు రంగం సిద్ధం. ఓ మంత్రి రాసలీలలో వెలుగులోకి తెచ్చిన సుధాకర్ రెడ్డి. ఏం వెలుగులోకి తెచ్చాడండి? మరి పిచ్చి వార్తలు, పిచ్చోడు కాకపోతే ఏమైనా ఆధారాలు బయట పెట్టాడా? ఏమైనా CCTV కెమెరా ఫుటేజ్లు బయట పెట్టాడా? ఏమైనా వాయిస్ రికార్డులు బయట పెట్టాడా? నోరుంది, వాగాడు ఆయన. ఇక్కడ సుధాకర్ రెడ్డి ఆయన టీడీపీలో పనిచేసి ఇప్పుడు వైసీపీ వైపు వెళ్ళిపోయి మంత్రి గారి మీద ఆరోపణలు చేశాడు. ఆరోపణలకు ఏమైనా అర్థం ఉందా? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉత్తిత్త ఆరోపణలు అవన్నీ అంతే. ఇది సెపరేట్ వీడియో చేస్తాలే, పెద్ద అంశం అది. సరే, సాక్షిని పక్కన పెడదాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఇది చెప్పుకున్నాం, అలాగే 3 న్యాయమూర్తులు చెప్పుకున్నాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సల్స్కు 20 ఏళ్ళు ఊపిరి. తర్వాత జరిగిన హింసకు రాహుల్ జవాబివ్వాలి. వామపక్ష సానుభూతిపరుడనే ఆయన ఎంపిక. పదవీచ్యుతి బిల్లుపై విపక్షాల వైఖరి ఘోరం. రాహుల్ నైతిక ప్రమాణాలు ఎటుపోయాయి. నాడు ఆర్డినెన్స్ చించి నేడు లాలూకు మద్దతా? మోదీ పట్టుబట్టి ప్రధానిని బిల్లులో చేర్చారు. సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు పెట్టగానే గుజరాత్ హోంమంత్రి పదవిని త్యజించా. నా బెయిల్ దరఖాస్తు పరిష్కారానికి 2 ఏళ్లు పట్టింది. అప్పటిదాకా రాష్ట్రం వెలుపలే ఉన్నా. కేసు కొట్టేసే వరకు ఏ పదవిని తీసుకోలేదు. ఆ కేసు కొట్టిన న్యాయమూర్తికి మాత్రం అందలం ఎక్కించారు. ఆ కేసు కొట్టేసిన న్యాయమూర్తికి, ఆ కేసు వాదించిన న్యాయవాదికి మాత్రం పైకి లాగారు. మీరు కేంద్ర హోంమంత్రి అయ్యాక అవన్నీ దేశం చూడదు, దేశం మాట్లాడదు, ఏ మీడియా మాట్లాడదు అన్నమాట. దట్ ఈస్ బీజేపీ, దట్ ఈజ్ అమిత్ షా. బెట్టింగ్ కట్టడెలా? మారుమూలకు ఆన్లైన్ యాప్లో విజృంభణ. ఏపీలో నిషేధం ఉన్న ఫలితం అంతంతే. కొన్ని రాష్ట్రాల్లో లీగల్ కావడమే సమస్య. ఎస్, జస్ట్ ఫేక్ లొకేషన్ పెట్టి, GPS ఫేక్ అనేదో పెట్టి, ఏ ఉత్తరప్రదేశ్లో లక్నోదో లేదంటే బీహార్దో లొకేషన్ పెట్టేసి GPS మార్చేసి ఇక్కడ ఆడేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. కుటుంబాలను నాశనం చేస్తున్న మహమ్మారి, అప్పుల పాలై కొందరు యువత ఆత్మహత్య, కేంద్రం తెచ్చిన చట్టంతో కొత్త ఆశలు, దేశంలో ఇక లీగల్ యాప్లో కనుమరుగు, మరో రూపంలో ముప్పు ఉందంటున్న నిపుణులు, విదేశాల నుంచి టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లోకి APK ఫైల్స్ ఆపడం ఎలా, సర్వర్ల ట్రాకింగ్ ఎలా, ప్రచారమే విరుగుడు అంటున్న నిపుణులు, పోలీసులు. ప్రచారం అన్నా ఎవరికి వాళ్ళకు ఉండాలండి, ఎవరి నియంత్రణ వాళ్ళకు ఉండాలి. అప్పుడే దీన్ని అరికట్టగలం. ప్రభుత్వాలు తీసుకొచ్చిన బిల్లులో లేదా చట్టాలో లేదా కేసులో ఒక 60 to 70% కట్టడి చేస్తే ఎవరి స్వీయ నియంత్రణ వాళ్ళకి మిగిలింది కట్టడి చేస్తుంది. ఇక అరుణ అరాచకం. సూళ్ళూరుపేటలో కిరాయి హత్య. వామ్మో, తండ్రి హత్యకు సుపారీ ఇచ్చిన ఓ వ్యక్తి నాడు సహజ మరణం ఖాతాలోకి. నేడు అరుణ మొబైల్లో తేలిన నిజం. మరొకరి ఆత్మహత్యకు కారణమైన ముఠ. మాజీ ఎమ్మెల్యే కలివేట్తో కిలేడి బంధం. ఆయన తరపున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ. ఆమె ఎన్నికల ఏజెంట్గా వైసీపీ ఎంపీపీ. ఓహో, అందుకే ఆయన అప్పట్లో ఆమెను బయటికి, అదే ఎవరు, శ్రీకాంత్ని బయటికి తీసుకురావడానికి పెరోల్ ఇచ్చినట్టున్నాడు. పోలీసు అధికారులనే ఒక ఆట ఆడించిన IAS అధికారులను గుప్పెట పెట్టిన రాజకీయ నాయకుల అండతో చెలరేగిపోయిన కిలేడి నిడిగుంట అరుణ కిరాయి హత్యల చరిత్ర బయటపడుతోంది. ఆమె మొబైల్ ఫోన్లో కాల్ డేటా తీగలాగితే మొత్తం నేరాల డొంక కదులుతోంది. అప్పుడెప్పుడో సహజ మరణంగా భావించిన ఒక వ్యక్తిని అరుణ గ్యాంగ్ చంపించినట్టుగా తేలింది. వామ్మో, మామూలు కిలేడి కాదు.
తెలంగాణలో అప్పట్లో నయీం గ్యాంగ్ అరాచకాలు బయటకు వచ్చాయి కదా, అలా ఉన్నాయి ఈ అరాచకాలు. ఈడీని చూసి ఎమ్మెల్యే పరారు. బెంగాల్లో ఘటన, ఇంటిపై నుంచి దూకిన టీఎంసీ ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎత్తైన ప్రహరీ నుంచి దూకి పారిపోయే ప్రయత్నం, వెంబడించి పట్టుకున్న అధికారులు, ఆధారాలు దొరకకుండా ఫోన్ను మురుగు కాలువలో పడేసిన ఎమ్మెల్యే కృష్ణా సాహా. ఒత్తిడి పెరిగినా భరిస్తాం. ఓకే. విశాఖ ఉపాధ్యాయునికి జాతీయ అవార్డు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక. ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ విధానంలో వినూత్నంగా బోధన. గుడ్. ఇటువంటి వాళ్ళ చేత ప్రభుత్వం ఆన్లైన్లో ఒక ఛానల్ పెట్టి బోధించాలండి. వీక్లీ క్లాసులు ఇప్పించాలి అందరికీ కూడా. ఇటువంటి వాళ్ళ చేత కొంతమంది ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్నంగా భిన్నంగా బోధిస్తారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఒక టీమ్గా ఫామ్ చేసి వీక్లీ వన్స్ వాళ్ళ చేత వీడియోలు తీయించి యూట్యూబ్లో ప్రమోట్ చేయాలి. సోషల్ మీడియాలో ప్రభుత్వమే ప్రమోట్ చేయాలి. దానివలన రాష్ట్రం అందరికీ తెలుస్తాయి. ఇక డిప్యూటీ తహసీల్దార్ డ్రగ్స్ దందా అంట. కొండాపూర్లో నిషేధిత మాదక ద్రవ్యాలతో రేవ్ పార్టీ, 6గురిని అరెస్ట్ చేసిన టీ పోలీస్. ప్రధాన నిందితుడికి అలవాటు చేసింది రాజమండ్రి డిటి మణిదీప్. ప్రతి వారం విమానంలో హైదరాబాద్కు, రాజమండ్రి ఫామ్ హౌస్లో నిషేధిత పార్టీలు, ఉన్నతాధికారులతో సత్సంబంధాలు. ఓహో. రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్గా చేసే మణిదీప్ అనే వ్యక్తి అంట నిషేధిత మాదక ద్రవ్యాలతో ఉన్నతాధికారులకు పార్టీలు ఇచ్చి హైదరాబాద్లో రేవ్ పార్టీలు నిర్వహించి, ప్రభుత్వాధికారులు కూడానా, సినిమా వాళ్ళలో లేదంటే పనికిమాలలో అనుకున్నా, వీళ్ళు కూడానా, ప్రభుత్వాధికారులు కూడానా, ప్రతి రైతుకు ఎరువులు ఇస్తాం. ఓకే. నేడు డిఎస్సి కాల్ లెటర్లు, ఎల్లుండి సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభం, ఈలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ప్రకటన. మంచిది. సో ఆంధ్రజ్యోతిలో వార్తలు అయిపోయాయి. బాయ్ బాయ్. ఆంధ్రప్రభకు వెళ్దాం. ఆంధ్రప్రభలో ఇంటికో ఎంటర్ప్రెన్యూర్తో సంపన్న ఆంధ్ర. చెత్త నుంచి సంపద సృష్టి టార్గెట్, మరో 10,000 మంది పారిశ్రామికవేత్తలతో రెండో అడుగు. సర్క్యులర్ ఎకానమీ పాలసీ 4.0కి ఉత్తర్వులు. రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో సిఈ పార్కులు. మంచి వార్త రాశారండి. ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ తీసుకొస్తాం, దాంతో సంపన్న ఆంధ్ర అవుతుందని రాశారు. తర్వాత సమృద్ధిగా యూరియా, గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్తు, స్త్రీ శక్తి గ్రాండ్ సక్సెస్, మహిళల సహకారంతో సాకారమైంది. 13 జిల్లాల్లో 100% ఆక్యుపెన్సీ రేషియో, ఉచిత బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్ అని మరొకటి ఇచ్చారు. ఇక మనోళ్ళు మాణిక్యాలు, ప్రతిభకు సానబడితే వండర్స్. ఐఐటి నీట్ కోసం 3 కేంద్రాల్లో ప్రభుత్వం శిక్షణ. ఇది ఇందాక చెప్పుకున్నాం. ఇక ర్యాపిడో సేవల్లో లేడీస్ రైట్. మెప్మా ర్యాపిడో ఆధ్వర్యంలో శిక్షణ. దూసుకుపోతున్న తొలి బ్యాచ్. 3 నెలలుగా 1003 మంది సేవలు, 9 నగరాల్లో అందుబాటులోకి. 3 నెలల్లో 35 లక్షల ఆర్జన. త్వరలో మరో 4800 మందికి ట్రైనింగ్. బాగుందండి. మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ర్యాపిడో డ్రైవర్లుగా తీర్చిదిద్దుతున్నారు. దాని ద్వారా మహిళలు స్వయం ఉపాధి సాధిస్తున్నారు. అది లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకున్నారు. మంచి విషయం. ఇక స్మార్ట్ రేషన్, సూపర్ కార్ట్స్, కొండ కోనలు, దూర ప్రాంతాల్లో సబ్ రేషన్ డిపోలు. మంచి విషయం. వైద్య బీమా 25 లక్షలు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా అమలు కసరత్తు. మరో 20 లక్షల కుటుంబాలకు వర్తించేలా చర్యలు. సెప్టెంబర్లో కేంద్ర కేబినెట్ విస్తరణ. టీడీపీకి మరో పదవి దక్కే అవకాశం. ఉత్తరాంధ్ర గుంటూరుకు ప్రాతినిధ్యం. బీసీ ఓసీకి మొదటిసారి అవకాశం. ఇప్పుడు రాయలసీమకి ఛాన్స్ ఇచ్చే యోచన. ఆ ప్రాంతంలో బలంగా ఉన్న వైసీపీ మాజీ సీఎం జగన్కి చెక్ చెప్పే వ్యూహం. రాయలసీమలో ఎవరున్నారు మాస్టర్? అంత సమర్థత ఉన్న ఎంపీలు ఎవరున్నారు రాయలసీమలో? ఇక ప్రధాని జైలుకి వెళ్ళినా రాజీనామాలు తప్పదు. అదంతా అయ్యేది కాదులేండి. బీజేపీ వాళ్ళు అధికారంలో ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద ఏక వాళ్ళని ఇస్తారా? కబుర్లు చెప్తారు. మోదీ డిగ్రీ వ్యవహారం వ్యక్తిగతం, వెల్లడించాల్సిందేనన్న సిఐసి ఆదేశాలను పక్కన పెట్టిన ఢిల్లీ హైకోర్టు. అంతే. మోదీ గారి డిగ్రీ వ్యవహారం వ్యక్తిగతం, కానీ ఇతరులకు మాత్రం అడుగుతారు అవసరానికి. అది తీసుకో, ఇది తీసుకురాని. దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి డిగ్రీ చదివాడా లేదా అనేది వ్యక్తిగతం. ఇక పటేల్, బిర్సా ముండా, వాజ్పేయి జయంత్యోత్సవాల కమిటీలు. మంచిది. ఇక గాజాలో పాత్రికేయులపై ఆగిన దాడులు, ఇజ్రాయెల్ క్షిపణికి 5గురు బలి. ఈడీ దాడి, గోడ దూకిన ఎమ్మెల్యే. జలపాతం కాదు వరదలతో నిండిన గొయ్య. గత కొన్ని రోజులుగా కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు రాజస్థాన్లో భారీ వరదలు పోటెత్తాయి. సోర్వాల్ జలాశయం పొంగిపొరలడంతో రాజస్థాన్లోని సుబాయ్ మాధోపూర్ గ్రామంలో 2 కిలోమీటర్ల మేర గొయ్యి ఏర్పడి జలపాతాన్ని తలపిస్తోంది. అమిత్ షా ప్రకటనపై 18 మంది మాజీ న్యాయమూర్తుల ఆక్షేపణ. సల్వా జుడుం తీర్పునకు సంబంధించి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని 18 మంది విశ్రాంత న్యాయమూర్తులు సోమవారం పేర్కొన్నారు. కరెక్టేగా. ఎప్పుడో న్యాయస్థానంలో జడ్జీలుగా ఉన్నప్పుడు ఇచ్చిన తీర్పులను ఇప్పుడు రాజకీయ అవసరాలకు వాడుకోవడం అంటే ఖచ్చితంగా తప్పే కదా. ఇక నిషేధిత ప్రసంగాలు, ప్రాథమిక హక్కులు వర్తించవు. ఇన్ఫ్లుయెన్సర్ల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య.
ఓట్లను దొంగలించే ప్రభుత్వం యువతను పట్టించుకోదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆరోపణ. మావోయిజం వైపు మొగ్గు చూపిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి. భాజపా రాహుల్ గాంధీ అబద్ధాలు కోరు ఫడ్నవీస్. లాల్ బాద్షా రాజా గణపతి రూపం ఇదే. రేపు వినాయక చవితి కదా, సో అందుకని లాల్ బాద్షా రాజా గణేష్ రూపాన్ని నిర్వాహకులు ఆవిష్కరించారట. రష్యాలో భారత కార్మికులకు డిమాండ్. ఓకే, ఎనివే ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో నాకు మీ నుంచి కావాల్సిన హెల్ప్ ఏంటంటే ప్రతి ఒక్కరు లైక్ చేయడం అండ్ మ్యాక్సిమం ఎక్కువ మందికి షేర్ చేయడం. థ్యాంక్ యూ.